కోఇన్సిడెంట్లీ నేను మా ఫ్రెండ్స్ అక్కడ ఒక ఎంఎన్సీ కంపెనీలో, పెద్ద కంపెనీలో చేస్తున్నాం. వి ఆల్ ఆర్ టాకింగ్ అబౌట్ వీఆర్ డన్, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలనో ఆలోచిద్దాం రా అనే స్పేస్లో, యూఎస్లో అయినా ఎక్కడైనా నెక్స్ట్ కెరియర్ షిఫ్ట్ అవ్వాలి, మనకు సరిపోవట్లేదు ఇది అనే స్పేస్లో. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ టఫ్ దట్ జాబ్ బికాజ్ ఐ హ్యాడ్ టు ట్రావెల్ సో మచ్. I was sitting in front of C-suites, అంటే the CEOs and CTOs of companies, and pretending that I know so much. I was acting more there than this job. సో ఆ బోర్డ్ రూమ్స్లో కూర్చొని ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేసి అవన్నీ స్ట్రెస్ అయిపోతుండే. ఇది కాదబ్బా, నేను అటువైపు నా లైఫ్ని వాళ్ళ చైర్లో ఊంచుకోలేకపోతున్నా. ఓకే, దట్ ఈస్ న్యాచురల్ ప్రోగ్రెషన్ కదా, ఇక్కడ నుంచి అక్కడికే వెళ్తాం. కానీ అక్కడ ఉంటే ఏం బోర్ కొడుతుందబ్బా అనే స్పేస్లో అనిపించింది. సో నేను కూడా వచ్చేస్తాను అనుకున్నా. రాగానే ఇంకా ఐ డిడ్ సమ్ థియేటర్ అగైన్. ఆ థియేటర్ ఐ డోంట్ నో, ఇస్ ఇట్ బికాజ్ ఆ అట్మాస్ఫియర్లో ఉండటం వల్లనో, మా డాడీ యాక్టర్ అవ్వాలనుకోవడం, మా డాడీకి ఏంటంటే ఎప్పుడు సినిమాలు చుట్టే ఉండే కాన్వర్సేషన్ ఇంట్లో. ఈవెన్ దో హీ వాజ్ నెవర్ ఇన్ ది ఇండస్ట్రీ, ఎప్పుడు సినిమాలు చూపిస్తుండే మాకు. డివిడి, రెంటెడ్ సిడి కల్చర్ ఉండే కదా, ఎప్పుడు ఏదో కొత్త సినిమా చూపించి డిస్కషన్, మేము 2-3 సార్లు సినిమాలు చూడటం. సో అవి ఎక్కువ జరిగేసరికి మా మైండ్ సెట్ మేబీ వాజ్ ట్యూన్ టువర్డ్స్ క్రియేటివిటీ అనుకోకుండా, సబ్కాన్షియస్లీ. ట్రూ, అగ్రీడ్. అది జరిగిపోయింది అనుకుంటాను, నాకు తెలియదు. బికాజ్ అన్న కూడా ఎప్పుడు ఊహించలేదు అంత పెద్ద స్టార్ అవుతున్నారని. వన్స్ హీ వాజ్ ఏబుల్ టు వర్క్ హార్డ్ అండ్ ఎవ్రీథింగ్, హీ న్యూ ద పొటెన్షియల్. సో నేను ఇండియాకి రాగానే దొరసాని కథ వినడం జరిగింది. అది ఐ డింట్ నో హౌ టు జడ్జ్ అ స్టోరీ. అంటే ఒకటే స్టోరీ విన్నా, 10 స్టోరీలు విని ఈ స్టోరీ చేస్తా అనేది కూడా తెలియదు నాకు. Because by the time Suresh Productions was involved and Sir was involved, Yash Mama was involved, all of these guys listened to it and they knew that this could be like a Sairak type of film. So aa vidhanga I believe one thing, and if whatever philosophically or whatever, you're never ready. So you have to start before you're ready ane space lo. దాంతో అంటే బ్యాటింగ్ దిగినాకనే మనం ఫామ్లో ఉన్నామా లేదా తెలుస్తుంది కదా. అంటే వెదర్ యు ఆర్ మిడ్లింగ్ ద బాల్, వెదర్ యు ఆర్ ఏబుల్ టు జడ్జ్ వేర్ హౌ ద బాల్ ఇస్ స్వింగింగ్ అనేది మనం దిగినాకనే కదా అర్థమైంది. ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఒకసారి వార్మ్ అయ్యి అప్పుడు చేస్తున్నాయి కదా అర్థమయ్యేది. దట్ ఈస్ సమ్ వే, అండ్ దట్ ఈస్ అ ప్రివిలేజ్ యూ హ్యావ్ వెన్ యూ కమ్ ఫ్రమ్ అ నెపోటిజం బ్యాక్గ్రౌండ్. వెన్ యూ కమ్ ఫ్రమ్, you get opportunities. Getting a chance in a career is something, making something of it is something else. Yes. That is on you. Exactly. So ఇంకా దొరసాని అప్పుడు అది విని ఇంకా చేసేయడమే అనుకొని దిగిన. I had a great experience on దొరసాని. That was like my graduation school ఇంకా. Because కొన్ని రోజులు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి I was away from everything, from the comforts of being Vijay's brother and all. We were shooting in a very rural place. Yes. So figuring stuff out on my own, how to act, what was happening, and getting my theatre experience into this acting space అనేది కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నా చేయడం తోటి ఓన్లీ వెన్ యూ కీప్ డూయింగ్ యుల్ గెట్ బెటర్ అట్ ఇట్ అనే స్పేస్లో చేసిన. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. Yeah, so I think maybe your takeaway is you start before you're ready. Procrastination చేసి రెడీ అయినాక దిగుదాంలే అనే స్పేస్ ఆ టైం రాదు. ఎన్ని ఇయర్స్ అయినా ఆ టైం రాదు అసలు. ఐ థింక్ ఎవ్రీ కెరియర్లో ఇట్ ఈస్ లైక్ యాజ్ యూ సెడ్ యూఆర్ నెవర్ రెడీ అనేది. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది టు మేక్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ రెడీ. యా యూ సీ ఫర్ ఎగ్జాంపుల్ మై ప్రీవియస్ జాబ్ అని. సో నేను యూఐయూసి అని కాలేజ్లో 3 hours సౌత్ ఆఫ్ షికాగోలో అక్కడ చదువుకున్నా. నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఐ వాజ్ అ డీసెంట్ స్టూడెంట్. అంటే ప్రతి క్లాస్కి వెళ్ళినా అటెండెన్స్ బాగుండేనా లేదు, 60% ఉంటుండే. అటెండెన్స్ కంపల్సరీ చేసినాక ఇంకా పోవాల్సిందే. కానీ ఎగ్జామ్స్ ఎట్లనో అట్లా క్రాక్ చేస్తుండే. సో ఐ గాట్ ఎ గుడ్ జీపీఏ యాక్చువల్లీ.
కానీ ఐ ఫోర్త్ ఇయర్లో మళ్ళీ అమెజాన్ అప్పుడే స్టార్ట్ చేసిండ్రు. సో నేను 2013-14లో ఇంటర్న్షిప్ చేసిన. ఎందుకంటే దేవర్ పేయింగ్ వెల్. 15,000 per month as a student is like crazy. In 10 years back, 15,000 means imagine the number of movies you can watch, or you can pay for your own prepay stuff. You can give some money at home. అది చాలా ఫ్రీడమ్ ఇచ్చింది అనుకొని ఒక 6-7 months ఇంటర్న్షిప్ చేసిన. ఆ కల్చర్ చూసినాక ఇండియాలో పని చేయబుద్ధి కాలే. అంటే ఇంజనీరింగ్ తర్వాత ఇక్కడ జాబ్స్ క్రాక్ చేయొచ్చు, కానీ ఈ లైఫ్ నాకు సెట్ అవ్వదు, కొంచెం యూఎస్కి వెళ్ళిపోదాం అనే స్పేస్లో అనుకున్నా. ఒక 5-6 కాలేజెస్కి అప్లై చేసిన. యుఐసి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్. దెన్ ఐ అప్లైడ్ ఫర్ బాస్టన్లో ఏదో కాలేజ్ ఉంటుంది, నార్త్ ఈస్టర్న్. దెన్ ఫ్లారిడాలో ఒకటి, అట్లా 5-6 కాలేజ్ అప్లై చేసిన. ఆల్ రేంజెస్లో బెస్ట్ టు ఓకే యూ క్యాన్ పక్కా గెట్ ఇన్ దిస్ కాలేజ్ అనేసి. ఐ కెన్ రిలేట్ టు ఆల్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఇప్పుడు అందరూ యూఎస్కి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్, తర్వాత అచీవబుల్ అలా పెట్టుకొని వెళ్తారు యూఎస్ కన్సల్టెన్సీస్లో. సో ఐ డిడ్ ద సేమ్, but I did it all on my own. More than doing, I did my research, I wrote my essays, SOPs, everything. All of that నేనే చేసుకున్నా. సో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ సడన్లీ ఒకరోజు మనకి అది ఉంటుంది కదా, లోపల భయం ఉంటుంది, ఏ కాలేజ్ వస్తుంది ఏంది కథ అని. ఈమెయిల్ వచ్చింది యుఐయూసీ నుంచి. నేను యుఐయూసీ చూడగానే రిజెక్షన్ అనుకున్నా. ఓపెన్ చేస్తే యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్, యూ హ్యావ్ టు పే దిస్ మచ్ బై దిస్ డే. సో ఇక్కడి వరకు ఆనందం, బట్ యూ హ్యావ్ టు పే దిస్ మచ్ బై దిస్ డే అన్నప్పుడు ప్యాక్ అయింది. ఇంకా అసలు ఎట్లా ఇంత డబ్బులు, బికాజ్ యూఎస్ ఈజ్ సూపర్ ఎక్స్పెన్సివ్. ఇట్స్ నాట్ ఎ స్టేట్ స్కూల్, ఇట్స్ అ ప్రైవేట్ స్కూల్ ఆర్ సంథింగ్. సో సమ్ $40,000-$50,000 ఎంతో అన్నారు. అంటే అది 40-50 లక్షలు ఫర్ 1.5 semesters. సో నాకు డబ్బులు లేవు ఏంది అన్నప్పుడు ఆ రోజు నుంచి టెన్షన్. ఇంకా నేను మా డాడీ కష్టపడి, మా ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని, యష్ మామ హెల్ప్ తీసుకొని, we were able to put some collateral, generate bank loans. All of this taught me a lot, going through this process of, and then somehow I managed all the money. I was taking the flight to US. That was my first ever flight also in my life. I never took a domestic flight also in my life before. Before that, your direct first flight was an international flight to US. Super. Okay. Directly to study. Okay. And I didn't know anybody in that college or in that area also. మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్తో కూడా ఎవరితో లేరు అక్కడ? లేరు, వాళ్ళంతా ఇక్కడనే ఉండిపోయినారు అనమాట, మా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో అక్కడ వెళ్ళడం ఏంది, ఇప్పుడు ఎట్లా క్రాక్ చేయాలి, కల్చర్ అంటే మనం సినిమాలో చూసి మనకేదో యూఎస్ తెలుసు అనిపిస్తుంది, అని ఆడ పోయినాక ఫ్లైట్ దిగుతున్నప్పుడే మనకు డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఒకటి ఆ బిల్డింగ్స్ పై నుంచి చూస్తుంటే ఏంది ఇంత ఆర్గనైజ్డ్ ఉంది అనే స్పేస్లో అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళగానే, I'm sorry if I'm telling you like a long story. Okay. I think this is more relatable. ఎందుకంటే ఐ థింక్ మీరు చెప్పేదంతా చాలా వాళ్ళకి ఇట్స్ లైక్ అందరికి ఒక పార్ట్ ఆఫ్ అ జర్నీ అన్నట్టు. సో నేను ఏం చేస్తున్నా అంటే, వాట్ ఐమ్ ట్రైంగ్ టు గెట్ టు ఇస్, ఐ వాజ్ ఆల్వేస్ ప్రిటెండింగ్ లైక్ ఐ నో స్టఫ్. అంటే ఐ వాజ్ డూయింగ్ స్టఫ్ ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ రెడీ, టేకింగ్ మై ఫస్ట్ ఫ్లైట్. నాకు ఇంకా గుర్తుంది, ఐ టుక్ ద ఎయిర్ ఇండియా, Hyderabad to Delhi, Delhi to Chicago. Delhi to Chicago is like 16-17 hours in a economy seat. అప్పుడు ఎయిర్ ఇండియా ఎట్లా అంటే లిటరలీ స్టీల్ రాడ్స్ మీద కూర్చున్నట్టే, కుషన్ కూడా గింతే ఉంటుంది. 16-17 hours అట్లా కూర్చొని ఏందబ్బా అనే స్పేస్. నాకు అవన్నీ తెలియదు, ఫ్లైట్ ఎక్కుతున్నా ఇది కొత్తది అని. పక్కన ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ హైదరాబాద్ టు ఢిల్లీ, వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నట్టున్నారు ఢిల్లీకి. వాళ్ళు నా పక్కన కూర్చుర్రు, నేను విండో సీట్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ ప్రెషర్ అవన్నీ అనిపిస్తాయి చూడు, సడన్లీ యుల్ ఫీల్ దీస్ థింగ్స్. సో వాళ్ళు నన్ను అడుగుతున్నారు అనమాట, బ్లాక్ అయింది అంటే. ఐ వాజ్ ప్రిటెండింగ్ లైక్ ఐ నో స్టఫ్, బట్ ఇట్ వాజ్ ఆల్సో మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ కాన్స్టెంట్లీ లుకింగ్ అవుట్ ఆఫ్ ద సీ, అవుట్ ఆఫ్ ద విండో అండ్ ఎవ్రీ. సో ఐ వాజ్ లైక్ గల్ప్ ఇన్ ఎయిర్, అట్లా ఏదో చెప్తుంటా. సో ఆల్ దీస్ ఐ వాజ్ ఆల్వేస్ ప్రిటెండింగ్ దట్ ఐ నో స్టఫ్. అక్కడికి వెళ్ళినాక ఫ్రమ్ షికాగో టు షాంపెయిన్ ఒక బస్ తీసుకోవాలి, 3 hours జర్నీ. నేను ఇట్లా పడుకొని అంటే ఐ వాజ్ సో టైర్డ్, ఐ స్లెప్ట్ ఆఫ్ ఆన్ ద బస్.
షాంపెయిన్ ఆ టౌన్ వచ్చినాక లేవలేదు, అట్లనే పడుకుంటూ పోయినా. You went to the next place. No, I was there only. It was the last stop. Oh, okay. I see. Luckily, some guys thought about me. They were like, this guy is supposed to come, one guy. అంటే మేము ముందే ఫేస్బుక్ గ్రూప్స్లో ఒకరిని అలాట్ చేయడమే ఏదో చేస్తారు. విల్ ట్రై అండ్ కనెక్ట్ టు పీపుల్ అండ్ సే హే వీఆర్ ఆల్సో కమింగ్, లెట్స్ మీట్ దేర్, మీ రూమ్ ఎక్కడ అనేది ముందే చూసుకుంటాం కదా. లక్కీలీ దే కేమ్ అండ్ ఇమ్మీడియట్లీ అక్కడ దే వర్ లైక్ గో గెట్ రెడీ, we're going to a party immediately అన్నారు. సో ఐ మెట్ బంచ్ ఆఫ్ గ్రేట్ ఫ్రెండ్స్ దేర్ ఇమ్మీడియట్లీ. అక్కడ కూడా ప్రిటెన్షన్, ఇంకా ఐ యూస్ టు నెవర్ డ్రింక్ ఆర్ స్మోక్ ఆర్ ఎనీథింగ్. I was like, maybe to get into their circle or get to know people here, I might have to drink అనే స్పేస్లో. సో I was like, okay, I also drink అనే స్పేస్లో అట్లా అనుకొని అట్లా ఫ్రెండ్స్ అయిపోయి, సో ఇట్ వాజ్ గెటింగ్ దేర్, బీయింగ్ దేర్. Imagine ఒక introverted boy who studied in the boarding school in a completely new culture, new place, living on his own. అది చాలా నేర్పించింది నాకు. And that also contributes so much to your acting, I feel. You know, in your confidence, in how you behave, in managing people, how you talk to people, how you make decisions in tough situations. All of those things, living on my own, dealing with my own problems, all of those things also contributed so much. So that's why I keep saying you'll never be ready. Just start before you're ready, whatever it is. If you're trying to be a filmmaker, అరే నాకు ఆ కెమెరా ఉంటేనే చేస్తా సినిమా అనేది లేదు. ఇప్పుడు ఫోన్లలో సినిమా తీసి సమ్ పీపుల్ మేక్ క్రేజీ ఫిల్మ్స్ ఆన్ దర్ ఫోన్స్ ఆల్సో. ఆర్ యూ వాంట్ బీ అన్ యాక్టర్, నాకు ఆపర్చునిటీస్ రాలేదు. కానీ also one more thing I believe is increase the surface area of your luck. ఏ విధంగా అంటే there will be some guys who say you want to be an actor, you don't have the means, you don't have connections. I never went through it, but I'm just telling you. Okay. As some yes. So if say you're staying in Chittoor or something, but you're a great actor and but from Chittoor, it's almost unlikely that you can have a career from there in Telugu industry. You have to come, and not even in Hyderabad, you have to come to Manikonda, Film Nagar, Srinagar Colony lo undali, because someone can spot you. True. Or you will know that these opportunities are there around you. So increase the surface area of your luck అనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట. సో by going to US and all, it taught me so much. I went through lots of failure there also. All my friends cracked interviews immediately. వాళ్ళంతా వెల్ ఆఫ్ ఉండే, వాళ్ళకి ఏం డబ్బులు ఇబ్బంది అంత లేకుండే. నేనేమో లోన్స్ కట్టుకోవాలి, మా మామకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి, ఎందుకంటే మాట ఇచ్చిన, మా పెద్దమ్మకి డబ్బులు ఇవ్వాలి అనే స్పేస్లో ఉండే నేను. సో నాకు ఎక్కువ ప్రెషర్ ఉండే, కానీ బికాస్ ఆఫ్ మై నేచర్ ఐ వాజ్ నాట్ బ్రేకింగ్ అవుట్. బికాజ్ అక్కడ ఏంటంటే జాబ్స్కి టెక్నికల్ స్కిల్స్ చూడరు అనమాట. వాళ్ళు ఈ పర్సనల్ స్కిల్, సాఫ్ట్ స్కిల్స్ అవన్నీ చూస్తారు. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఆడిటోరియంస్ లాంటి స్పేస్లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ కమ్, కెరియర్ ఫెయిర్స్ అన్నట్టు. ఫెయిర్స్, అండ్ యూ జస్ట్ టు యువర్ కాలేజ్ ఓన్లీ. మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, ఎంగేజ్ చేయాలి, మనం ఏంటి, ఎందుకు చేయాలనుకుంటున్నాం మీ జాబ్ అనేది. వాళ్ళు జస్ట్ రెజ్యూమే చూసి దిల్ కాల్ యూ ఫ్రమ్ దేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. నాకు కాల్సే రావట్లేదు, ఎందుకంటే నేను పోయి జస్ట్ సబ్మిట్ చేసి హలో వెరీ నాట్ సో కాన్ఫిడెంట్ వేలో మాట్లాడుతున్నా. సో 1 సెమిస్టర్ అంతా అది స్టడీ చేసినాక నెక్స్ట్ సెమిస్టర్కి ఆ గ్యాప్లో ఫుల్ కూర్చొని ప్రిపేర్ అవుతుండే. నేను ఏంది అసలు, వీళ్ళు ఇది అడిగితే ఎట్లా క్రాక్ చేయాలి. సో ప్రతిదానికి ఒక స్టోరీ సెల్స్ అంటారు కదా. ఐ టు మేక్ స్టోరీస్ అబౌట్ స్టోరీస్ అంటే ఫేక్ అని కాదు, అబౌట్ మై అమెజాన్ ఇంటర్న్షిప్, అబౌట్ మై ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్, హౌ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్, వాట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు దెమ్ అనేది ఒక ఫార్మాట్లో. ఐ టు క్రియేట్ సో మచ్, I practiced so much and I was able to crack it in the next semester. So all of these things added to confidence in life in general. Otherwise it's impossible to become an actor. If I didn't do all of that and నేను ఇండియాలోనే ఉండిపోయి విజయ్ తమ్ముడు లాగా ఉన్నా, గ్యారంటీ
యాక్టర్ అయినా నేను సక్సెస్ అవ్వకపోతుండే. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. బికాస్ ఐ వెన్ దేర్ ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. యా. అండ్ బికాస్ మీరు ఏదైతే ఐ థింక్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ హ్యాడ్, మీరు చెప్పినట్టు యూ డన్ అన్ MEM, తర్వాత అక్కడికి వెళ్ళి అండ్ దెన్ యూ లెర్న్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ఆ ప్రాపర్ కార్పొరేట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో యూ డెఫినెట్లీ ఇన్కల్కేటెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్. అంటే ఈవెన్ దో యూ లైక్ ఇట్ ఆర్ నాట్, టు లైక్ ఒక కామన్ మిడిల్ క్లాస్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే జాబ్ చేసేది లోన్స్ పే ఆఫ్ చేయడానికి. ఆల్మోస్ట్ యూఎస్కి వెళ్ళిన వాళ్ళందరూ జాబ్ చేసి లోన్స్ పే ఆఫ్ చేయడానికి చాలా టైం పడుతుంది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఏదైతే ఆ స్ట్రగుల్ ఉంటుందో, బికాస్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్తారు ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు, వెళ్ళగానే పార్టీ అది ఇది అని, అండ్ మనం కూడా రీల్స్ పంపుతూ ఉంటాం వాళ్ళకి, ఏంటి బ్రో ఈరోజు సాటర్డే ఎంజాయ్ చేస్తున్నావు అంటే వాళ్ళు ఏంటి గిన్నెలు తోముతూ రూమ్లో చదువుకుంటూ చాలా లోన్లీ లైఫ్ ఉంటుంది, లోన్లీగా ఉంటూ. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవ్రీ వన్స్ కామన్ థింగ్ వెన్ దర్ ఇన్ US వాళ్ళకి లోన్లీ ఉంటుంది, అండ్ వెన్ దే టాక్ టు అస్ తెలియకుండా దే లైక్ వాళ్ళు ఇట్లా వల్నరబుల్ అయిపోవడము, లేదా దే టాక్ ఫర్ అ లాంగ్ అమౌంట్ ఆఫ్ అవర్స్. ఎందుకంటే అసలు దొరికిందే ఒక పర్సన్ అన్నట్టు దే కైండ్ ఆఫ్ మళ్ళీ మాట్లాడడం కూడా మన లెక్క మనం ఫోన్ పెట్టుకొని ఇట్లా మాట్లాడతాం కదా, కాన్షియస్ కాదు, ఇలా కిచెన్ లో పని చేసుకుంటూ లాండ్రీ చేసుకుంటూ. సో ఐ ఆల్సో డిడ్ దట్. యా. సో ఇట్స్ లైక్ అ కామన్ కైండ్ ఆఫ్ అ థింగ్ అన్నమాట. అంటే ఐ థింక్ కల్చర్ దేర్ ఇస్ లైక్ దట్. ఎందుకంటే మనం ఇప్పుడు మనకు క్లోజ్ సర్కిల్ ఉంటే వేరేలాగా ఉంటుంది అక్కడనే, కానీ ఎంతసేపు అని ఆ క్లోజ్ సర్కిల్ అదే ప్లేస్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా బ్రేక్అవుట్ అయ్యి వేరే జాబ్కి వెళ్ళిపోవడమో వేరే సిటీకి వెళ్ళిపోతారో అట్లా చాలా సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. సో వెన్ ఎవర్ దే స్పీక్ టు ఫ్రెండ్స్ ఇన్ ఇండియా దే మిస్ దెమ్ సో మచ్. అంటే ఎందుకంటే US వాళ్ళతోటి వేరే కల్చర్ వాళ్ళతో మాట్లాడుతుంటే మోస్ట్లీ ఇట్స్ నాట్ ఫుల్లీ పర్సనల్. ఇండియాలో కూర్చొని మాట్లాడుతున్నట్టు అథెంటిసిటీ అట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే దేర్ ఆర్ ఒథెంటిక్ పీపుల్, బట్ ఇట్స్ మోస్ట్లీ అంటే 80% ఆఫ్ ద టైమ్ స్మాల్ టాకే ఎక్కువ ఉంటుంది. ఎవరిని అంటే మనం రోజు వాళ్ళు చూస్తున్న స్మాల్ టాకే ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ I don't know, with other Indians you easily connect a lot more or something like that. Not with everybody of course, but the approach, but the way we interact with ఇండియాలో ఉన్న పీపుల్తో ఇట్స్ లైక్ చాలా పర్సనలైజ్డ్ ఫీలింగ్ వస్తుంది. లైక్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ as well. అక్కడ మెయిన్గా దట్ ఈస్ వన్ థింగ్, అండ్ ద అనదర్ థింగ్ ఇస్ ద ట్రస్ట్. అంటే బికాస్ యూఆర్ దేర్ ఇన్ అదర్ పర్సన్స్ ల్యాండ్ కదా, అంటే యూఆర్ గోయింగ్ టు అదర్ ప్లేస్, అండ్ ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ కనపడదు మనకి. వన్ మేజర్ థింగ్. అండ్ బికాస్ ఆఫ్ ద రీసెంట్ అటాక్స్ అండ్ ఆ థ్రెట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ లైక్ యూ కాంట్ లివ్ ద లైఫ్ టు యువర్ ఫుల్లెస్ట్ టైప్లో. మనం టీవీ సిరీస్లో చూస్తాం దట్ నైట్ లైఫ్ ఆఫ్ న్యూయార్క్ ఈజ్ వెరీ నైస్ అన్నట్టు, బట్ అంతే వెరీ స్కేరీగా కూడా ఉంటుంది. లైక్ వేర్ యూ కాంట్ వాక్ ఆన్ ద స్ట్రీట్స్ ఫ్రీగా. So those kind of, not in all areas, in many areas you can, but I think some cities I hear are going downward very fast because ante wala laws avanni. Yeah, exactly. ఇప్పుడు ఐ థింక్ శాన్ ఫ్రాన్సిస్కో టౌన్లో ఇఫ్ యూ గో రాబ్ యూఆర్ నాట్ సపోజ్ టు స్టాప్ దెమ్ ఫ్రమ్ రాబింగ్. దట్స్ అ లా. I saw this story. I don't know how true it is because I saw it on social media. Okay. It can so very easily be false. మన పంజాబీ వాళ్ళు స్టోర్ ఓనర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు ఎవడో చిన్న ఇట్లా ఈ 7-Eleven టైప్ ఆఫ్ స్టోర్స్లో ఏదో రాబరీ చిన్నవే కదా, ఎంత చూసినా $100 కొట్టొచ్చేమో. అది దొంగతనం చేస్తుంటే వీళ్ళు ఇంకా పంజాబీ ఇంకా మైండ్ సెట్ ఎట్లుంటుంది, ప్రొటెక్ట్ చేసుకోవాలి మనది మన సొంతం అనేది, వాళ్ళకి స్టిక్స్ తీసుకొని కొట్టేస్తున్నారు వాడిని. సో ఇన్స్టెడ్ ఆఫ్ అరెస్టింగ్ ద guy who was robbing, they arrested these guys. So